తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. సాధారణంగా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇంకొకరి పద్ధతిని చూసి ఆనందపడడం, తనకు ఆనందం లేదు అని విచారించడం అక్కడ చూస్తూ ఉంటాం. ఇది సామాన్యులలో అయితే మనకు అర్థమవుతుంది, కానీ మహర్షుల్లో కూడా ఇలాంటి ఉంటుందా అని కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇప్పుడు సౌభరి అనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన 12 ఏళ్ళుగా నీళ్లలోనే ఉన్నాడు. ఆ నీళ్ళ నుంచే ఎన్నో సిద్ధులు పొందాడు. ఆ ఆనందంలోంచి మరొక ఆనందం ఎందుకు ఆయనకి అంటే, ఆ నీళ్లలో ఉండే మీనరాజుడు సమ్మతుడు ఇతనికి స్నేహితుడయ్యాడు. ఆ మీనరాజును చూసినప్పుడల్లా ఈ సౌభరికి అనిపిస్తుందట, ఆయనకున్న భాగ్యం నాకు లేదా అని. అంటే మీనరాజుకున్న భాగ్యం ఏంటి? ఆ సరస్సులో ఆ మీనరాజు తన పిల్లలు, మనవలు, మునిమనవలు వీళ్ళందరితో ఎంతో ఆనందంగా ఆ సంసార యాత్ర సాగిస్తూ పరమానందాన్ని పొందుతున్నాడు. ఈ మీనరాజు ఏం చేస్తాడంటే, ఈ చిన్న చిన్న పిల్లల్ని, మనవల్ని, మునిమనవల్ని తన భుజాలపైన, తన రెక్కలపైన ఎక్కించుకొని ఆ సరస్సులో ఈదులాడుతూ చాలా ఆనందాన్ని పొందుతాడు. ఒకరోజు ఈ సౌభరి మహర్షికి అనిపించిందట, ఈ భాగ్యం నాకెందుకు వద్దు, నేను ఇలా పిల్లలతో, మనవలతో, మునిమనవలతో నా జీవితం ఆనందంగా గడపాలి కదా అనుకున్నాడు. అనుకోగానే ఆయన మనసు రకరకాల ఆలోచనల వైపు మరలిపోయింది. ఆయన ఏం చేశాడంటే, ఈ నీళ్లలో కాదు నేను ఉండాల్సింది అని నీళ్లలోంచి బయటకు వచ్చేసాడు. వచ్చి నేను గృహస్థాశ్రమం స్వీకరించాలి. గృహస్థాశ్రమం స్వీకరించాలి అంటే ముందు అతను వివాహితుడు కావాలి. వివాహితుడు కావాలి అంటే కన్యను ఎవరైనా ఆయనకి ఇవ్వాలి. ఎవరిస్తారు ఈయన కన్యని? వృద్ధుడు, ఋషీశ్వరుడు, తపోధనుడికి. అలా ఆలోచిస్తుంటే ఆయనకి మాంధాత అనే గొప్ప చక్రవర్తి కనిపించాడట. ఆయన వెంటనే గుర్తొచ్చాడు. మాంధాత దగ్గర చాలామంది కుమార్తెలు ఉన్నారు, ఆయన వెళ్ళి అడుగుతాను అనుకుని ఈ మహర్షి మాంధాత యొక్క రాజ్యంలోకి వచ్చాడు. ఈ మాంధాత చక్రవర్తి చాలా గౌరవంగా అతిథి మర్యాదలు చేసి సౌభరి మహర్షినికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించాడు. అయితే ఎందుకు వచ్చావు ఇంత శ్రమపడి అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. సరే, నీ కూతుర్లను వివాహం చేసుకుంటాను. ఆ మాటకి ఈ చక్రవర్తి మనసు చాలా గాయపడిందిట. ఇంత వృద్ధుడు, ఇంత పెద్దవాడు, ఇంత తపోధనుడు అతను రాజకన్యకలను వివాహం చేసుకోవడమా? అయినా తన వంశంలో అమ్మాయిలకి మరో రాజవంశంలో ఉన్న వాళ్ళని ఇచ్చే పెళ్ళిళ్ళు చేస్తాం, అది కూడా ఆ పిల్లలు ఇష్టపడితే. ఈ ఋషికి ఎలా ఇస్తాను అని, మహర్షి మీ కోరిక ధర్మమే, కానీ ఎంతోమంది రాజులు ఉన్నారు కదా, మరి ఎవరి రాజుల దగ్గరికైనా వెళ్ళి, మరి ఎక్కడికైనా వెళ్ళి కన్యని అభ్యర్థించండి అని చెప్పాడు. ఈ మహర్షి అంటాడు, అలా కాదు రాజా, మాంధాత గొప్ప చక్రవర్తి, ఈ ఇంటి నుంచి పిల్లల్నే తీసుకోవాలి నేను వచ్చాను అంటాడు. ఆ నిమిషము ఆ చక్రవర్తికి ఒక భయం వేసిందట. ఈయన మహర్షి కాబట్టి ఆయన మాట కాదంటే ఆయన కోపం వస్తుందో, ఏ శాపం ఇస్తాడో ఏమోనని భయపడుతూ ఉంటే, రాజా మీరు ఎందుకు సందేహిస్తున్నారు? ఇక్కడ మీ సేవకులు చాలామంది ఉన్నారు కదా, ఈ సేవకుల్లో ఒకడినిచ్చి నన్ను మీ కన్య యొక్క అంతఃపురానికి పంపించండి. వాళ్ళు ఇష్టమై చేసుకుంటే సరే, చేసుకోకపోతే మళ్ళీ నేను నీళ్ళలో దిగి నా తపస్సులోకి వెళ్ళిపోతాను అని. మాంధాతకి ఇష్టం లేకపోయినా ఒక సేవకుడినిచ్చి పంపించాడు. ఇతను చాలా సిద్ధులు ఉన్నవాడు, గొప్ప తపశక్తి ఉన్నవాడు, కామరూపం ఉన్నవాడు. ఎవరు? ఈ సౌభరి మహర్షి. అతడి యొక్క ముదులుసలి శరీరాన్ని, ఒడిలిపోయిన శరీరాన్ని, వంగిపోయిన నడుముని, ఆ వృద్ధాప్యాన్ని పిల్లలు ఇష్టపడరు అని తెలుసు కాబట్టి చాలా అద్భుతమైన సౌందర్య రాశిలాగా, యక్ష, కిన్నర, గంధర్వ, కింపురుషుల కన్నా అందమైన పురుషుడిలాగా, ఒక రాజపురుషుడిలాగా అంతఃపురంలో ప్రవేశించాడు. అతన్ని చూడగానే అతని సౌందర్యానికి అక్కడున్న అమ్మాయిలందరూ చాలా ఆకర్షితులైపోయారట. ఎవరికి వాళ్ళు నేనే ఇతని వివాహం చేసుకుంటాను, కామంటే నేనే ఇతని వివాహం చేసుకుంటాను, ప్రతి ఒక్కళ్ళు పోటీలు పడి ఇతని వివాహం చేసుకుని సిద్ధపడ్డారు. అయితే మహర్షి ఏం చేశారంటే, తన యవ్వనంతో ఈ పిల్లలందరినీ వివాహం చేసుకుని తనకున్న శక్తులతో, తనకున్న సిద్ధులతో విశ్వకర్మని పిలిపించి గొప్ప ఉద్యానవనాలు, గొప్ప భవనాలు, శయనాగారాలు, వైభవాలు అన్నీ అందరికీ ఏర్పాటు చేశాడు. ఇవే కాకుండా గొప్ప నిధులు, సంపదలు కూడా ఏర్పాటు చేశాడు. ఆ కన్యలందరూ ఇంటికొచ్చే అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ చాలా వైభవంగా జీవితం గడుపుతున్నారు. ఈ సంగతి చూసిన సేవకుడు వెంటనే మాంధాత దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాడు. మాంధాత ఆశ్చర్యపోయాడట. ఇంత వృద్ధుడు అనుకున్నాను, ఇంత శక్తియుక్తుడా, ఇంత కామరూపాన్ని ధరించే మహాత్ముడా అనుకుని అసలు పిల్లల కాపురాలు ఎట్లా ఉన్నాయో చూద్దామని బయలుదేరి వస్తాడు. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అసలు ఆ భవనము, ఆ వైభవం చూసి ఆశ్చర్యపోతాడు మాంధాత. అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా,
ఈ మహర్షి నేను ప్రేమగా చూస్తున్నాడా అంటాడు. ఆ అమ్మాయి అంటుంది, నాన్న ఇంత గొప్ప వైభవాన్ని ఎప్పుడూ జీవితంలో చూడలేదు, అతను చాలా గొప్పవాడు, చాలా సౌందర్యవంతుడు, నాకు ఎన్ని సంపదలో ఎంత వైభవం చూడు, నేను బాగా చూస్తున్నాడు కానీ అంట. వెంటనే ఈ రాజు అనుకుంటాడు, సరిగ్గా చూడలేదు, లేకపోతే తపోనిష్టలో వెళ్ళిపోయాడో, ఈ అమ్మాయి మనసులో ఏదో అసంతృప్తి ఉంది అని ఏమైందో చెప్పు అని అడుగుతాడు. అంటే అమ్మాయి చెప్పింది, కాదు తండ్రి, ఆ మహర్షి ఎప్పుడు నా దగ్గరే ఉండిపోతున్నాడు, ఈ భవనంలోనే ఒక నిమిషం కూడా నన్ను వదిలి వెళ్ళటం లేదు. నాకు ఒకటే భయం, నా తక్కిన అక్కలందరూ నన్ను చూసి ఏమనుకుంటున్నారో, వాళ్ళకి నా మీద ద్వేషం వస్తుందేమో అని భయంగా ఉంది అంటున్నాడు. ఓహో ఇదే అనుకుని నవ్వి రాజు మళ్ళీ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి వైభవం కూడా చూసి ఇలాగే చెప్తుంది, తండ్రి నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ ఒకటే బెంగ, ఈ మహర్షి నా దగ్గరే ఉంటున్నాడు, నా చెల్లెళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళటం లేదు, వాళ్ళకి నా మీద ద్వేషం వస్తుందేమోనని. ఇలాగ అమ్మాయిలందరినీ అడిగాడు, అందరూ ఇదే చెప్పారట. ఈ మాంధాత చక్రవర్తికి చాలా ఆశ్చర్యం ఆనందం కలిగి ఆ ఋషీశ్వరుడు యొక్క తపోధనం ఏమిటో శక్తి ఏమిటో చూద్దామని సౌరభి ఎక్కడున్నాడో ఈ మహర్షి దగ్గరికి వెళ్తాడు. ఆ సౌరభ మహర్షి ఆ సమయంలో పూజా మందిరంలో దైవ ధ్యానంలో ఉన్నాడు. అతను చూసి చాలా ఆనందపడతాడు, ఓహో ఇంత గొప్పవాడా తన అల్లుడు అని. అయితే ఈ సౌభరికి కాలక్రమంలో సంతానం కలిగారు. ఒక్కసారి సౌభరికి అనిపించిందట, ఈ సంతానమే కాదు వీళ్ళకి పిల్లలు, వాళ్ళకి పిల్లలు, నాకు మనవలు మునివనలు కలిగితే ఎంత గొప్పగా ఉంటుంది, ఆ మీనరాజుకున్న వైభవం అంతా నాకు కలుగుతుంది కదా అనిపించిందట. కానీ మరుక్షణంలో ఇతని మనసు మారిపోయింది. ఆ మీనరాజు లోకంలో చాలామంది రాజులు లాంటి వాళ్ళు, నదుల్లో ఈటలాడేలాంటి వాడు, అతనికి సంసార బంధాలు ఈ ఆనందాలు ముఖ్యం. తనలాంటి యోగీశ్వరుడికి ఏది ముఖ్యం, నిస్సంగత్వం ముఖ్యం. అలాంటి ముక్తి మార్గాన్ని నుంచి ఈ మీనరాజు వలలో పడి, నేను ఆకర్షణలో పడి ఈ సంతానవంతుడై నా ధ్యానాన్ని నా తపస్సుని అన్నీ వదిలిపోయి కింద మెట్టుకు జారిపోయాను కదా, చాలా పొరపాటు చేశాను అనుకుని పశ్చాత్తప్తుడై ఆ పిల్లలందరికీ రాజ్యాలను అప్పచెప్పి భార్యలతో అతడు తపోవనానికి మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయి జ్ఞాన మార్గం ద్వారా ముక్తి మార్గాన్ని పొందాడు. అయితే ఇందులో మనకి ఏమనిపిస్తుంది, ఎవరి ధర్మ మార్గంలో వాళ్ళే ఆనందాన్ని పొందాలి, ఇంకోళ్ళ ఆనందం మనకు కావాలి అని. కానీ ఆ మార్గంలోకి మనం వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి పశ్చాత్తాపం పొందాల్సి వస్తుందో ఈ మహర్షి సౌభరి కథ ద్వారా మనకి అద్భుతంగా తెలియజేస్తారు. మరొక వారం మరో కథతో కలుద్దాం.